బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్. మాజీ సీఎం కేసీఆర్ స్వతంత్ర పోరాటం చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ వ్యాపారం దందా రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని దోచుకున్నారని ఆరోపించారు. దోచుకున్న వారే జై తెలంగాణ అంటూ మళ్లీ దోపిడీకి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నేతలు రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. యువరాజు గారు ఏ విధంగా మాట్లాడిండు, ఏ విధంగా విమర్శలు చేసిండు అనే దాని మీద మనం అందరం చూసిందే. మరి అతను ఏమి చదువుకున్నాడో, పెద్ద చదువులు చదువుకున్నా అని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని చెప్తుంటాడు కదా. మరి మీ భాష తీరు, యాస తీరు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అక్రమంగా దోచుక తిన్న డబ్బు బలుపుతోటి ఈ విధమైన భాష మాట్లాడటం. నీ ఏమైనా స్వాతంత్ర పోరాటానికి పోయిందా? నీ కుటుంబం పొద్దుగా లేస్తే దోపిడీదారుల తీరుగా ఆ అల్లిబాబా అడ్డజన్ ముఠానో లేకపోతే ఆ శివాడిపురం ముఠా నయం మీ కుటుంబం కంటే. మీరు చేసుకున్న దోపిడీలు ఇట్లా ఒకరో బాటిళ్ళ కేసులు అటు తిరిగి ఇటు తిరిగి లిక్కర్ కేసులో పోయి ఇట్లా ఒప్పుకుంటా ఇట్లా అని కూడా తిరుగుతుంటుంది. ఆమె ఇంత అసలు ఏమైనా సోయి సొక్కి కూడా లేకుండా తిరుగుతుంది. ఎవరో చేసి నేను కాదన్నట్టు తిరుగుతున్నది. ఈయన ఫ్రస్ట్రేషన్లో ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి గతంలో ఏం మాట్లాడిండో మిడ్మానర్కెళ్ళి తీసుకొస్తామనే సోయి సొక్కి కూడా లేదా? రా నీకంతా నీ తీరుగా మేము భాష మాట్లాడాలనుకుంటే మేమల్లా దాంట్లో చిన్నప్పటికెళ్ళి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళం మేము. ఆ ఇంగ్లీష్ మేము అంతకంటే 100 రేట్లు మాట్లాడగలుగుతాం. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. నువ్వు సాఫ్ట్వేర్ చదువుకున్న సంస్కారం ఇదే నా అయ్య నేర్పిన సంస్కారం అనుకుంటే మేము ఇంతకంటే ఎక్కువ చేస్తాం. తెలంగాణ నిజంగా చెప్తాను, ఇవాళ తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. నీ బిడ్డ చెప్తున్న దయ్యాలు తిరుగుతున్నాయి అనేది వాస్తవం. కూడా దయ్యాలు తిరుగుతున్నాయి. అమరవీరుల ఇంటికి ఎక్కడన్నా ఏ రోజైనా మీరు పొయ్యి చేసిండ్రా? వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఇవాళ వీళ్ళ కోసం ఆమె తెలంగాణకు ప్రాణాలు నా పిల్లలు వదిలిపెట్టుకున్నారు అనే దాని మీద మా జిల్లాకి తీసుకుపోయి నేను 100 సార్లు అడిగిన. అన్న ఇవాళ ఈ మా ఆఫీసుని, టీఆర్ఎస్ ఆఫీసుని వాళ్ళు కబ్జా పెట్టి ఘోరం, అసెంబ్లీలో కూడా మాట్లాడాను నేను, కబ్జా పెట్టి పార్కు ల్యాండ్ కబ్జా పెట్టారు. 8-9 ఏళ్ళు అవుతుంది. ఇవాళ వరకు సింగిల్ రూపీ ట్యాక్స్ కడతలేరు. కరెంట్ ఏడికెళ్ళి వచ్చిందని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే కూడా చెప్పిన మేము. నువ్వు దోచుకున్నావు, నువ్వు అడ్డగోలుగా రాబందులు లెక్క పీడించుక తిన్నావు, నువ్వు ఒక దయ్యం అని చెప్పి తోడబుట్టిన నీ చెల్లెనే ఈరోజు నీ గురించి మాట్లాడుతుంది. ఈరోజు జరిగిన తతంగాలు, జరుగుతున్న వాస్తవాల గురించి నీ పార్టీలో ఉన్న మా సహచర శాసన మండలి సభ్యురాలు తనే చాలా స్పష్టంగా చెప్తుంది. చెప్పినప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. మా మేనిఫెస్టోలో తెలంగాణ సంపదని దోచుకున్నదంతా కూడా తీసుకొని వస్తాము, ఎక్కడ దాచిపెట్టినా దాన్ని పట్టుకొని వస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో, అది కూడా మేము తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన ఒక హామీ. మేము ఇచ్చిన గ్యారంటీ మేరకు వాస్తవాలు బయటికి తీసుకురావాలని చెప్పని దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. విచారిస్తే తెలంగాణ జాతిపిత అంటే అర్థం తెలుసా హరీశ్రావు నీకు? ఏదో సాధించినామని చెప్పని దాన్ని ఏదో పీకుడుగానే లెక్క, పోటుగానే లెక్క, ఏదో ఉద్యమానికి పోతున్నామన్నట్టు దానికి ఒక కవరింగ్ ఇస్తూ, ఒక ఉద్యమకారుని లెక్క ఒక బిల్డప్ ఇస్తూ ఈరోజు దానికి విచారణకు వచ్చి ఒక డ్రామా కంపెనీని తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావు. మీ చెల్లె కూడా గతంలో అట్లనే డ్రామాలు చేసింది. లిక్కర్ కేసులో పోతే దాన్ని ఏదో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నా అనే విధంగా చేసింది. తర్వాత ఆమె పరిస్థితి ఏమైందో ఈరోజు యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. మరి తనే అంటుంది స్వయంగా ఆ పరిస్థితి కూడా మీరే కారకులు అని చెప్పి. వాటికి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఒక ఎమ్మెల్యే అని చెప్పి కూడా మర్చిపోయి మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే, ఆ కుర్చీని విమర్శిస్తే, రేపు పొద్దున నువ్వు కూడా బయట తిరిగితే నీ గుడ్డలు కూడా ఊడదీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది.